తమిళనాడుపై ఆధిపత్యం సంపాదించడానికి బీజేపీ పలు కోణాల నుంచి దాడి చేస్తూ తమిళనాడులో పరిపాలన సక్రమంగా లేదని విమర్శలు చేస్తున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎదురుదాడి ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్విభజన, జాతీయ విద్యా విధానం అంటూ బీజేపీ నాయకులు రాష్ట్రం మీద ఒత్తిడి చేస్తుంటే తమిళనాడులో నిద్రాణంగా ఉన్న భాషాభిమానాన్ని తిరిగి రెచ్చగొట్టడానికి స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. హిందీ భాషకు ఆకలి ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. హిందీ అస్తిత్వం అనే ఏకరూప శిలాజాన్ని తయారు చేయడానికి ఇప్పటికే 25 మంది మాతృభాషలను మింగేసిందని ఆయా సమూహాలు దీని మూలంగా తమ మాతృభాషను కోల్పోయాయని స్టాలిన్ తన సోషల్ మీడియా పోస్టింగ్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న డిఎంకే కార్యకర్తలు ఇప్పటికే 2 లేఖలు రాసిన స్టాలిన్ తాజాగా 3వ లేఖ కూడా రాశారు. ఇతర భాషలపై హిందీని రుద్దటం తాత్కాలికమని, అంతిమంగా దేశ ప్రజలందరిపైన సంస్కృతాన్ని రుద్దటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదని స్టాలిన్ పేర్కొంటున్నారు. త్రిభాషా సూత్రాన్ని అమలు చేసిన ప్రతి చోట హిందీ, సంస్కృత భాషలకు ప్రాధాన్యత ఇచ్చారని, తమిళనాడు త్రిభాషా సూత్రాన్ని అంగీకరిస్తే బీజేపీ ఎజెండా సంస్కృతీకరణ, సాంస్క్రిటైజేషన్ను ఆమోదించినట్లేనని కార్యకర్తలకు గుర్తు చేశారు. ఇప్పటికే హిందీ దాడిలో 25 మాతృభాషలు నశించిపోయాయని ఆ భాషల జాబితాను కూడా ఇచ్చారు. ఆ భాషల పేర్లు మైథిలి, బ్రజ్భాష, బుందేల్ఖండి, భోజ్పురి, అవధి, కన్నౌజీ, గర్హవాలి, కుమౌని అనే భాషలు ఉత్తర భారతంలో అనేక సమూహాలకు మాతృభాషలుగా ఉండేవని, హిందీ, సంస్కృతం దాడిలో అవి కనుమరుగైపోయాయని స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మరికొన్ని భాషలను కూడా పేర్కొన్నారు. హిందీ భాష ఆకలికి బలైన మరికొన్ని భాషలను కూడా స్టాలిన్ పేర్కొన్నారు. మార్వారి, మాల్వి, ఛత్తీస్గఢ్, చంతాలి, అంగిక, హో, కరియా, ఖోర్తా, కుర్మాని, కుర్క్, ముండారి భాషలు కూడా ఏకరువు పెట్టారు. మరికొన్ని భాషలు కొన ఊపిరితో బతికి ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్లలో కేవలం హిందీ మాతృభాషగా కలవారే కాకుండా అనేక ఇతర మాతృభాషలు మాట్లాడేవారు ఉండేవారని స్టాలిన్ గుర్తు చేశారు. మీరు ఎవరైనా దూరదర్శన్లో చాణక్య సీరియల్ చూసి ఉంటే ఆయన తెగలు, రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాల గురించి ప్రస్తావిస్తాడు చాణక్యుడు తన గంభీర ఉపన్యాసంలో. అది గుర్తు చేసుకోవచ్చు. తమిళనాడులో ఈ పరిణామాన్ని గట్టిగా ప్రతిఘటించడం వల్ల జాతీయ విద్యా విధానం పేరుతో దొడ్డిదారిన ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. తమిళ భాషను, సంస్కృతిని హిందీ కానీ సంస్కృతం కానీ నాశనం చేయలేవని, పెరియార్ ఎప్పుడో ఈ సాంస్కృతిక భాషా దాడులను ఊహించి హెచ్చరించారని, అందుకే తమిళ ప్రజలు హిందీని జాతీయ భాష చేయటానికి తమిళనాడుపై హిందీ రుద్దటాన్ని వ్యతిరేకించారని స్టాలిన్ తన లేఖలో గుర్తు చేశారు. ఫ్యాసిస్టులు ఎప్పుడూ ప్రజల భాషలను, సంస్కృతిని విధ్వంసం చేయటానికి చూస్తారని అన్నారు. తమిళ భాష ఉత్తరాది భాషలను ప్రభావానికి లోను కాకపోవటం వల్ల తమిళనాడు కేంద్రానికి పక్కలో బల్యం అయిందని కూడా పేర్కొన్నారు. తమిళనాడులో ఒక్క డిఎంకే పార్టీయే కాకుండా పలు ఇతర పార్టీలకు కూడా హిందీ భాష ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలో ఉర్దూ టీచర్ల స్థానంలో సంస్కృతం టీచర్లను నియమిస్తున్నారని తనకు సమాచారం ఉన్నదని స్టాలిన్ చెబుతున్నారు. దీనిని భాషా ఫ్యాసిజంగా ఆయన అభివర్ణించారు. తమిళ నాయకులు హిందీని గట్టిగా వ్యతిరేకించడాన్ని పెద్ద చరిత్ర ఉంది. డిఎంకే పార్టీ వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై తర్వాత ముఖ్యమంత్రి అయిన కరుణానిధి కూడా హిందీకి బద్ధ వ్యతిరేకులు. అత్యధికులు మాట్లాడే హిందీ భాషను జాతీయ భాషలో చేయటంలో తప్పేముంది అని జవహర్లాల్ నెహ్రూ అన్నప్పుడు అన్నాదురై దేశంలో కోకిలల సంఖ్య కంటే కాకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ విషయం చాలామందికి తెలిసిందే.